మెదక్ జిల్లా కొల్చారం గ్రామంలో వెలిసిన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే ఉగాది ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం మరియు ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి యజ్ఞ హోమాదాలు జరిగాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై అమ్మవారు కొలువుదీరి గ్రామంలో ప్రధాన వీధుల గుండా రథం తిరగడం జరిగింది. భక్తులు జై కాళికాదేవి నామస్మరణతో కొల్చారం వీధులు మారుమోగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు మరియు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు గ్రామంలో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామ పెద్దలకు, యువతకు మరియు భక్తులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కమ్మరి శ్రవణ్ చారి, దుర్గా ప్రసాద్ చారి, దశరథం చారి, అశోక్ చారి, కృష్ణమూర్తి చారి, కరుణాకర్ చారి, పాండురంగాచారి, వడ్ల ప్రభాకర్ చారి, వడ్ల కృష్ణమూర్తి చారి, వడ్ల శ్రీనివాస్, నరసింహులు చారి, మురళీచారి, వడ్ల బ్రహ్మం, వీరభద్రం చారి, వీరస్వామి చారి, ఎల్లయ్య చారి, శివకుమార్ చారి, కావేశ్వర్, హరీష్, ఈశ్వర్, సాయి కిరణ్, సంతోష్, నవీన్, భూమేష్, రఘు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.